ఓటీటీ డీల్ థియేటర్లలో 1000 కోట్లు కొట్టేలా తారక్ ప్లాన్. ఒకవేళ సినిమా తేడా కొడితే అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో దింపుతున్నారు. ఇది సినిమా ఫలితాన్ని శాసిస్తుంది. రీసెంట్ టైంలో ఓటీటీ మార్కెట్ డౌన్ అయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఓటీటీ రిలీజ్ల వల్ల మేకర్స్ కు డబ్బులు ఎంతో కొంత వస్తున్నా ఇది థియేట్రికల్ రన్ టైం పైన ప్రభావం చూపిస్తుంది. ఓటీటీలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత గతంలో లాగా సినిమాలు 50 రోజులు 100 రోజులు థియేటర్లో ఆడడం లేదు. కేవలం 4 వారాల థియేట్రికల్ పీరియడ్ తోనే ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకవేళ సినిమా తేడా కొడితే అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో దింపేస్తున్నారు. ఇది సినిమా ఫలితాన్ని శాసిస్తుంది. ఓటీటీలు లేని రోజుల్లో వేరేలా ఉండేది. సినిమా కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్న 4 వారాల దాకా డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అయ్యేది. ఇక తద్వారా అంతో ఎంతో వసూళ్లు కూడా పెరిగేవి. ఇక కలెక్షన్లు పెరిగితే థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు 4 రూపాయలైనా సంపాదిస్తారు. కానీ ప్రజెంట్ పరిస్థితి అలా లేదు. ఆదాయం కోసం థియేట్రికల్ లాంగ్ రన్ పణంగా పెడుతున్నారు. 6 వారాల నిబంధన ఉన్న రెవెన్యూకు ఆశపడి చాలా మంది నిర్మాతలు సినిమా విడుదలైన 28 రోజులకే ఓటీటీ డీల్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మేకర్స్ ఓటీటీ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇది థియేటర్ లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే సినిమా విడుదలైన 8 వారాలు పూర్తయ్యేదాకా ఇది ఓటీటీలోకి రాదు. సాధారణంగా ఈ రూల్ బాలీవుడ్ లోనే ఉంది. ఇక డ్రాగన్ విషయంలో ఎలా ఉంటుంది అనుకుంటున్న తరుణంలో వాళ్ళు కూడా అదే రూట్ లో వెళ్తున్నారు. ఇక తమిళ, తెలుగు వెర్షన్లకు కూడా ఈ రూలే వర్తిస్తుంది. మరి ఈ నిబంధనతో సినిమా థియేట్రికల్ రన్, కలెక్షన్లు బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక రిలీజ్ అయ్యాక సినిమాకు గుడ్ మౌత్ టాక్ వస్తే థియేటర్ లో లాంగ్ రన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండడం పక్కా. ఇక గతంలో కల్కి 2898 AD, పుష్ప 2 లాంగ్ రన్ లో థియేటర్ లో ఆడాయి. ఈ సినిమాలు లాంగ్ రన్ లో 1000 కోట్లపై చిలుకు వసూలు సాధించాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. RRR తర్వాత దేవరా సినిమాతో ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయిన తారక్ కు ఈసారి డ్రాగన్ తో 1000 కోట్లు అందుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించేశారు.